మనం ఏదైనా ఒక మంచి ఉద్యోగం సంపాదించాలంటే దానికోసం ముందుగా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే లైక్ 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ఇలా ఒక ట్రైనింగ్ పీరియడ్ అంటూ ఉంటుంది. ద బెస్ట్ ఉద్యోగంకి మంచి శాలరీ ఉన్న మంచి ఉద్యోగానికి ఒక ట్రైనింగ్ పీరియడ్ అవసరం పడుతుంది. ఎవరైతే ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో వాళ్ళని వాళ్ళు బెస్ట్‌గా ప్రూవ్ చేసుకుంటారో, డిజర్వ్ క్యాండిడేట్‌గా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారో, అటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఈ ఉద్యోగానికి అన్ని విధాలా ఫిట్. వీళ్ళకి ఉద్యోగం తప్పకుండా ఇవ్వాలి అని చెప్పేసి. ఎవరైతే ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో వాళ్ళని వాళ్ళు అన్‌ఫిట్‌గా, అన్‌డిజర్వబుల్ క్యాండిడేట్స్‌గా ఖరారు చేసుకుంటారో, వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరగదు. ఇది ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఉద్యోగం కి జరుగుతుంది. అలాగే వేరే ఎనీ పర్టిక్యులర్ స్పెసిఫిక్ బెస్ట్ జాబ్స్‌కి ఈ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందని మనందరికీ తెలుసు. సో, ఇదే ఫార్ములా ఇంకొక దగ్గర కూడా అప్లికేబుల్ అవుతుంది. అది ఎలా అంటే, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు కూడా ఇదే ప్రణాళిక ప్రకారం సృష్టించడం జరిగింది. ఎవరైతే తమ జీవితంలో మంచి పనులు చేస్తూ, భగవంతుడికి నచ్చినట్లు నడుచుకుంటూ, ఇరుగు పొరుగు వాడితో మంచి ప్రవర్తన కలిగి ఉంటారో, ఎవ్వరికీ బాధ పెట్టకుండా చాలా మంచి జీవితాన్ని గడుపుతారో, వాళ్ళు ఈ జీవితం అనే ట్రైనింగ్ పీరియడ్‌లో పాస్ అయినట్టు. వాళ్ళు చనిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి స్వర్గం అనే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు శాశ్వతమైన స్వర్గంలో నివసించడానికి అర్హతను పొందారు. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ ఈ లోకంలో ఏదైతే ఉందో దానిలో వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయ్యారు, పాస్ అయ్యారు. అలాగే దీనికి ఆపోజిట్‌గా ఎవరైతే వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్‌లో, అంటే వాళ్ళ జీవితంలో చెడు ప్రవర్తనను కలిగి దేవునికి అయిష్టంగా నడుచుకుంటారో వాళ్ళు రిజెక్ట్ అయినట్టు. అటువంటి వాళ్ళకి దేవుడు నరకం అనే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకున్నట్టు లెక్క. అందుకే వాళ్ళకి నరకంలో దేవుడు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఒక తెలివైన వ్యక్తి ఎప్పుడూ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోడు. ఎందుకంటే జీవితం అనేది ఓన్లీ వన్ టైమ్ ఆఫర్. ఎవరైతే ఆచితూచి జీవితంలో అడుగు వేస్తారో, ఆచితూచి జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటారో, వాళ్ళు తప్పనిసరిగా అందరితో మంచిగా ఉండాలి, దేవుని ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే స్వర్గం అనే శాశ్వతమైన జీవితం మనకు మరణాంతరం తప్పకుండా దొరుకుతుంది. థ్యాంక్ యూ.